అమిని గారు, ఈ సినిమాలో కెమిస్ట్రీ తక్కువగా ఉంటుంది. అంటే మీరు డివోర్స్ అయ్యి అతను ఒకరిని బయటపడేయడం అనేది ఒక మీ థీము. అంటే రియల్ లైఫ్‌లో కూడా ఎవరినైనా ఇలాంటి సైకోలను చూసారా మీరు? చూసాను. చూసాను. ఎవరిని చూసారు? చెప్పేస్తారు అన్నీ. వరుణ్. యామిని గారు చూసింది ఇగోండి, చేయి చూడండి. వరుణ్ చాలా అంటే పిచ్చి పనులు నేను యామిని గారు హాయ్ చెప్పండి. అండి. సో ఇంతకు ముందు మాట్లాడుతూ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చినా కానీ యాక్సెప్ట్ చేస్తున్నారు అని చెప్పారు. అండ్ ఈ సినిమాలో మీరు చేసిన క్యారెక్టర్ సో గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుతుందా? అండ్ కెరియర్ మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఇది ఒక ప్లస్ అవుతుంది అని అనుకుంటున్నారా మీ క్యారెక్టర్? 100% అనుకుంటున్నాను. ఎందుకంటే గ్లామర్ రోల్స్ చేయడానికి యా సో ఒక హీరోయిన్ లాగా అంటే కంటెంట్ ఎక్కువ, స్టోరీ హీరోయిన్కి ఎక్కువ లేకపోయినా ఆర్ కమర్షియల్ ఫిల్మ్స్ చేయడానికి చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు కానీ ఇన్స్టాగ్రామ్ నుంచి పెద్ద పెద్ద హీరోయిన్స్ అవుతున్నారు. దే ఆర్ సో మెనీ పీపుల్ కమింగ్ ఎవ్రీ అదర్ డే. యా వైష్ణవి చైతన్య రీసెంట్గా వీనో తను ఎక్కడి నుంచి కెరియర్ స్టార్ట్ చేసింది, ఒక పెద్ద హిట్ సినిమా షీ డిడ్. సో ఐఎమ్ థింకింగ్ ఒక మంచి కంటెంట్ ఉండి హీరోయిన్కి మంచి వెయిట్ ఉండి, వెయిట్ అంటే ఈ వెయిట్ క్యారెక్టర్ వెయిట్ ఉన్న క్యారెక్టర్ స్క్రిప్ట్లో మంచి యా సో అలాంటి మంచి క్యారెక్టర్స్ వస్తాయని నేను నిజంగా నమ్ముతున్నాను. అది నేను ఇప్పుడు చెప్పలేను. సినిమా రిలీజ్ తర్వాత మేబీ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. దీని నుంచి మేబీ ఐఎమ్ థింకింగ్ టు మళ్ళీ సినిమాలు చేయాలని. బికాస్ టుడే వీ హ్యావ్ సో మెనీ ప్లాట్ఫామ్స్. ఇంతకుముందు ఓన్లీ మూవీస్ అట్లనే ఉండేది. బట్ వీ హ్యావ్ ఓటీటీ ఉంది, యూట్యూబ్ నుంచి చాలా అవుతున్నాయి, ఆల్బమ్ సాంగ్స్ అవుతున్నాయి. దర్ ఆర్ సో మెనీ ప్లాట్ఫామ్స్ టుడే. సో మేబీ ఐల్ గెట్ మై ఛాన్స్. నందు గారు, మీరు ట్రైలర్లో అంటే మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు ప్రాఫిట్స్ అని అంటూ ఉన్నారు. సో అది ఇప్పుడు కూడా మీరిద్దరు మాట్లాడుతుంటే కూడా ప్రాఫిట్స్ అని ఎక్కువ మాట్లాడుతున్నారు. సో అంటే నిజంగా మీరు బయట అలా మాట్లాడుకుని ప్రాఫిట్స్ రావాలని సినిమా చేస్తూ అది ఇంక్లూడ్ చేశారా? బోత్ ఆఫ్ us బిలీవ్ ఇన్ మేనిఫెస్టేషన్ మ్యామ్. నేను వరుణ్ రెడ్డి డే 1 నుంచి, నేను ఫస్ట్ డే వరుణ్ని కలిసినప్పుడు చెప్పా, వరుణ్ మన డ్రీమ్ ఎలా ఉండాలి అంటే, నా డ్రీమ్ అంటే మన కోరికలు ఎలా ఉండాలంటే అవతల వాళ్ళకి చెప్తే నవ్వాలి. నేను 100 కోట్ల హీరో అవుదాం అనుకుంటున్నాను రా అంటే, నువ్వు అవుతావా పోరా అని చెప్పి అవతల వాడు మనల్ని నవ్వగా, అంటే మన డ్రీమ్ అంత హై ఉండాలి. ఆ లెవెల్ పెట్టుకుని మేము పనిచేసాము. డెఫినెట్గా డే 1 నుంచి కొడదాం మామ ఈ సినిమా. మేము అలా అనుకుంటూ ఈ సినిమా మనం తీసిన తర్వాత రానాకు చూపిద్దాం, రానా నాకు నచ్చుతుంది, రానా ఈజ్ అ క్వాకీ ఫిల్మ్ మేకర్ యాజ్ అన్ యాక్టర్గా బట్ ఆల్సో యాజ్ అ ప్రొడ్యూసర్గా హీ లవ్స్ యంగ్ కాంటెంట్, హీ విల్ అని మేము 2 ఏళ్ల ముందు షూటింగ్ చేస్తున్నప్పుడు అనుకున్నాం. అండ్ జోక్గా సరదాగా రానా అన్న చూసి లేదంటే నాగశ్విన్ గారికి చూపిద్దాము, వాళ్ళు కూడా యంగ్ కాంటెంట్ని ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడంటే నాకు ప్లాట్ఫామ్ ఉంది, నేను గర్వంగా సురేష్ బాబు గారు, రానా గారు అని చెప్తాను. అప్పుడు మేము చేసుకుంటున్నాం షార్ట్ ఫిల్మ్ మేకర్స్ లాగా. ఆ రోజున మేము మేనిఫెస్ట్ చేసింది ఇది ట్రూ అయింది. సో డెఫినెట్లీ ఆ ప్రాఫిట్స్ అనేది మేనిఫెస్ట్ చేసాం, అండ్ ఇవాళ జరిగింది. యూ ఆల్ ఆల్సో షుడ్ మేనిఫెస్ట్ అండ్ బిలీవ్ దట్ యూ కెన్ మేక్ ఇట్. థ్యాంక్ యూ మ్యామ్. సార్ చెప్పండి సార్. సో అంటే మీరు ఇందా చెప్పారు కదా, లైక్ యూ వాంటెడ్ క్రియేటివ్ ఫ్రీడమ్ రాదర్ దెన్ ద రెమ్యునరేషన్స్ ఆర్ బడ్జెట్స్ అని చెప్పి. ఒక్క సెకండ్ గైస్ ప్లీజ్. యా క్రియేటివ్ ఫ్రీడమ్ అని చెప్పన్నారు. సో నందు ప్రొడ్యూసర్ కాబట్టి యూ గాట్ ఎనఫ్ ఫ్రీడమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్. బట్ సెన్సర్షిప్ వచ్చేటప్పటికి ఎంతవరకు ఫ్రీడమ్ ఉండింది సార్? మాకు నాట్ ఓన్లీ సెన్సర్షిప్, దాని ముందుగా కూడా ఆడియన్స్ రివ్యూస్ ఇచ్చినప్పుడు 10లో ఒక 3-4 ఒకటి చెప్తే అందులో నిజం ఉంది అన్నట్టే. ఐ కాంట్ బి బ్లైండ్ అండ్ సే నిండు చంద్రుడు ఒక అట్లా, ఐ కాంట్ డూ దట్. సో నలుగురికి నచ్చినది నాకు నచ్చదు, ఐ కాంట్ డూ ఆల్ దట్. సో అలా ఎప్పటి నుంచో అది చేంజ్ చేస్తున్నాం. కానీ ప్రతి చేంజ్లో ఒకటైతే నేను ప్రామిస్ చేస్తా, ఒక వర్క్ అవుతున్న జోక్ని ఇది బహుశా అవసరం లేదన్నప్పుడు దాన్ని రీప్లేస్ చేయడం కానీ దాన్ని కట్ చేయడం కానీ ఈ ఏదైతే ప్రాసెస్ ఉందో, నేను ప్రతీక్ నందు ఒక రూల్ పెట్టుకున్నాం, చేంజ్ చేస్తే దీనికంటే 10 times బెటర్ అవ్వాలి. 10 times ఏం పెట్టుకొని చేసినప్పుడు అట్లీస్ట్ 2 to 3 times బెటర్ అయింది సార్ ప్రతి చేంజ్. సో సెన్సార్ బోర్డులో చెప్పిన చేంజెస్ కూడా 2 to 3 మినిమం అంట. నేనైతే కన్జర్వేటివ్లీ 10 times బెటర్ అయిందంట ప్రతి చేంజ్ని. మేము చేంజ్ ఎంబ్రేస్ చేసే ఫిల్మ్ మేకర్స్. సో వి ఎంబ్రేస్ చేంజ్ సార్ ఏమన్నా వస్తే. బట్ ఆల్సో 10లో ఒకరు చెప్తే పట్టించుకోం, 2 వరకు అటు ఇటు అనుకుంటాం.
ముగ్గురు చెప్పేసరికి ఆలోచించాల్సిన విషయం. డెఫినెట్లీ ఆలోచిస్తాం. డెఫినెట్లీ మేము ఏమన్నా బ్లైండ్గా వెళ్తున్నామని చెక్ చేసుకుంటాం. అంటే బెటర్మెంట్ ఈస్ ఫైన్, బట్ ఎంతవరకు మీరు అనుకున్న కాంటెంట్ డైల్యూట్ అవ్వకుండా చెప్పండి. అస్సలు ఈచ్ టైం హోమియోపతిలో ఈచ్ టైం కాన్సన్ట్రేట్ అయినట్టు మాది ఈచ్ టైం కాన్సన్ట్రేట్ అవుతూ పోయింది సార్. 100%. యా సార్, సినిమా ఆల్సో మనకు నేర్పిస్తుంది సార్. సో సినిమా నేర్పిస్తూ దాన్ని అది బెటర్ కూడా చేసుకుంది. దానికో లైఫ్ ఉంటుంది, దాన్ని బ్రీచ్ చేయనియాలి. రైట్. అండ్ ఆల్సో ధీరజ్ గారు ఆన్ దట్ నోట్ సెన్సార్ గురించి చెప్పారు కాబట్టి, సెన్సార్ వాళ్ళు సినిమా చూసిన తర్వాత వన్ ఆఫ్ ద మెంబర్స్ ఫ్రమ్ ద సెన్సార్ అసలు బట్ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ఎక్స్పీరియన్సెస్. నేను ఇప్పటివరకు ఎప్పుడు నా సినిమాలకి సెన్సార్కి వెళ్ళలేదు, హీరోగా నేను చేసి ఉంటాను ఆర్ యాక్టర్గా. బట్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అండ్ ఆల్సో క్రియేటివ్లీ బోత్ ఆఫ్ us ఆర్ ఇన్వాల్వ్ కాబట్టి మేము ఇద్దరం వెళ్ళాం. వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ డిస్కషన్స్. ప్రసాద్ సెన్సార్ సినిమా చూశారు, ఒక టేబుల్ మొత్తం అందరు ఇలా సిన్సియర్ కూర్చున్నారు, అదేదో పెద్ద కోర్ట్ రూమ్ జడ్జిమెంట్లా అనిపించింది. బట్ దే లవ్ ద ఫిల్మ్ సో మచ్ అండ్ దే స్పోక్ సో వెల్ అబౌట్ స్పెషల్లీ ఉమెన్. అక్కడ ఉన్నటువంటి మ్యామ్ కానీ ఇంకొకళ్ళు ఉన్నారు, ఒక యంగ్స్టర్, దే లవ్ ద క్యారెక్టర్ ఆఫ్ శ్రవ్య. అండ్ అక్కడ ఉన్నటువంటి మెన్లో నాతో అక్కడే ఆన్ దట్ టేబుల్ డిస్కషన్లో టీజర్ చూసినటువంటి, మీరు టీజర్లో పెట్టారు కదా నందు, అది ఎందుకు సినిమాలో కొంచెం లెంత్ ఎడిట్ అయ్యి ఉంది, అది ఫుల్గా పెట్టచ్చు కదా, చాలా దట్స్ మీ అండి, దట్స్ మై క్యారెక్టర్. నేను కూడా ట్రాఫిక్లో ఉంటే నేను అలా ఫీల్ అవుతాను, మీరు నన్ను రిఫ్లెక్ట్ చేస్తున్నారు, మీరు ఎందుకు దాన్ని కట్ చేశారని నన్ను అడిగారు. అండ్ గాడ్ ప్రామిస్, నేను సెన్సార్ అంతా అయిపోయి సంతకం పెట్టేసి లేచి నుంచి బయలుదేరుతుంటే, బ్రో మీకు చెప్పాను కదా అది ఎడిట్లో ఉంచండి, అది ల్యాగ్ లాగా ఏం లేదు, చాలా మేము ల్యాగ్ అనుకుని తీసాం, చాలా బాగుంది, చాలా మంది కనెక్ట్ అవుతారు, ఉంచారు అన్నారు. సో వీఆర్ కన్సిడరింగ్ టు యాడ్ అ లిటిల్ లెంత్ దట్ థింగ్ ఆన్ దట్ నోట్. సెన్సార్ వాళ్ళకి థ్యాంక్ యూ, చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ సెన్సార్ వాళ్ళు రియలీ ఎంబ్రేస్డ్ అవర్ ఫిల్మ్ అండ్ హెల్పింగ్ అస్ గో ఫర్దర్. అది చెప్తాను సార్ మీకు పర్సనల్గా. నందు హాయ్ అన్న. మీ డైరెక్టర్ని చూస్తుంటే చాలా క్రేజీగా ఉన్నాడు, ఫిల్టర్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కరెక్ట్. ఏది తన మనసులో ఏది ఉంటే అది తీసేది తట్టున్నాడు. ఇన్స్టాగ్రామ్లో ఫిల్టర్లు యూజ్ చేస్తాడు కానీ రియల్ లైఫ్లో యూజ్ చేయడు. అలాగే ఉన్నాడు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. బట్ ఇప్పుడు న్యూ ఏజ్ రైటింగ్ అంటామా లేకపోతే జెన్జీ రైటింగ్ అంటామా, ఇవన్నీ రాసి నీ 18 ఏళ్ల కెరీర్ మీద రాశాడు. నీకు ఒక కెరీర్ ఉంది, నువ్వు ఇప్పుడు వరకు కొన్ని క్యారెక్టర్ చేస్తున్నావు, రావుడు మంచి బాలు టైప్ అనవచ్చు, ఏదన్నా అవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. వీళ్ళకి ఇప్పుడు జెన్జీ కిడ్స్ అనేటప్పటికి వీళ్ళ రైటింగ్ డిఫరెంట్గా ఉంటుంది, న్యూ ఏజ్ రైటింగ్ అంటారు. వీళ్ళు బట్టలు అయిన ఎవరు మీతో చాలా చాలా ఇంటిమసీ సీన్లు పెడతారు, బూతులు పెడతారు, వాళ్ళు బిహేవ్ చేసినట్టు. అవునవునవునవును. ఇవన్నీ నీ కెరీర్కి బాగానే ఉంటుందా? పర్లేదు ఇవన్నీ చేసి ఒప్పుకున్నప్పుడు? డెఫినెట్లీ నా కెరీర్కి ఇది ఒక బంగారు, దాన్ని ఏమంటారు, దారిని వేసేటువంటి సినిమా ఇది సార్, బంగారు బాట వేసేటువంటి లాగా ఈ సినిమా, ఈ క్యారెక్టర్ ఉండబోతోంది. అండ్ ఐ థ్యాంక్ వరుణ్ రెడ్డి ఫర్ నాలో ఉన్నటువంటి నా బెస్ట్ పొటెన్షియల్ని బయటికి తీసుకురావడానికి ఒప్పుకున్నందుకు. నాకు ఆ ఫ్రీడమ్ నేను ప్రొడ్యూసర్గా ఫ్రీడమ్ ఇవ్వటం వేరు, బట్ యాజ్ అన్ యాక్టర్గా నేను ఏమన్నా ఇలా చేస్తాను, ఈ క్యారెక్టర్ని ఇలా డిజైన్ చేసుకుంటానంటే నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చినందుకు వరుణ్కి చాలా థ్యాంక్స్ చెప్పాలన్నా. డెఫినెట్లీ మీరందరూ నా జర్నీని చూస్తున్నారు, యు ఆర్ వన్ ఆఫ్ దోస్ గైస్, ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళు మీరందరూ. నేను ఇవాళ ఎమోషనల్ అయ్యాను కదా, సినిమా హిట్ కొట్టిన తర్వాత మీరు ఎమోషనల్ అయ్యి కొట్టేవరా తమ్ముడు అని మీరు అందరూ నాకు హగ్గించుకునేటువంటి రోజు December 12 అవుతుందని నేను నమ్ముతున్నాను. ఇందాక ఎమోషనల్ అయ్యారు, ఇది మీ సొంత సినిమా కాబట్టి, డబ్బులు పెట్టారు కాబట్టి, డైరెక్టర్ నీకు సింక్ అయ్యాడు కాబట్టి వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ సినిమాల నుంచి ఈ సినిమా హిట్ అవుతుంది కనిపిస్తుంది, తర్వాత నుంచి ఇదే ఎమోషనల్గా మాట్లాడిన స్టేజ్ మీద మాట్లాడారు, తర్వాత నుంచి ఎలా ఉంటుంది జర్నీ? తర్వాత నుంచి జర్నీ నేను నాకు ఇన్నేళ్ళు పట్టిందన్న అసలు ఇక్కడ వరకు రావడానికి. నేను చాలామంది కంటే లేట్గా బ్లూమ్ అయి ఉంటాను, ఆలోచన నాకు చాలా లేట్ అయి ఉండొచ్చు కాక. ఫర్దర్ జర్నీ కూడా జీవితం నేర్పిస్తూ ఉంటుంది, అది నేర్పించిన దాని తగ్గట్టు నేర్చుకుంటూ వెళ్ళటమే తప్ప ఇలానే చేద్దాం అనే ప్లాన్ లేదు. బట్ కొంతవరకు ఉన్నటువంటి ఒక ఆలోచన నాకేముంది అంటే కనుక, ఖచ్చితంగా ఫస్ట్ కాపీ విషయంలో నన్ను నేను నమ్ముకుంటాను, నేను చేంజెస్ చెప్తాను, అడుగుతాను, దానికోసం ఫైట్ చేస్తాను. నేను ప్రొడ్యూసర్ అయినా సరే, బికాస్ క్రియేటివ్లీ ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ మై డైరెక్టర్. విత్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఇద్దరం ఒక కాపీకి ఫిక్స్ అయ్యి ఇది మన సినిమా అని వచ్చాం. నా ప్రతి సినిమాకి అలానే చెయ్యాలి అనుకుంటున్నాను. ఆ ప్రయత్నంలో ఓడిపోవచ్చేమో, ప్రతిసారి గెలవడానికి నేను దేవుడిని కాదు, నేను అంత జడ్జ్ చేయలేను, ఓడిపోవచ్చేమో, కానీ నా ప్రయత్నం మాత్రం ప్రతి సినిమాకి నిర్మాత వేరే బయట నుంచి నిర్మాత అయినా సరే, ప్రమోషన్స్ దగ్గర నుంచి, ఎడిట్ నుంచి, సౌండ్ డిజైన్, ఫైనల్ కాపీ రిలీజ్ అయ్యి ఆ 3 శుక్రవారం, శనివారం, ఆదివారం రాత్రి వరకు నా ప్రాణం పెట్టి పనిచేస్తానని చెప్పి ప్రామిస్ చేస్తున్నాను అన్న. అందులో మాత్రం నేను చేస్తాను. దాని రిజల్ట్ ఏంటనేది నా జడ్జ్మెంట్ కూడా ఫ్లిప్ అవ్వచ్చు,
అది నాకు సంబంధం లేదు. కానీ నా నెక్స్ట్ సినిమా నుంచి ఈ నందునెస్ అనేటువంటిది ఏదైతే మీకు ఏ సినిమా మీద కనిపించినా ఐ ప్రామిస్ హిట్టా ఫ్లాపా నాకు తెలియదు, కానీ మంచి సినిమా మాత్రం చేస్తూనే ఉన్నాడు వీడు అనేటువంటి పేరు తెచ్చుకుని తీరుతా 100% కాన్ఫిడెంట్గా చెప్తున్నా. నందు ఒక రియాలిటీ మాట్లాడుకుందాం అన్న. ఎందుకంటే మీరు ఆ మ్యూజిక్లో కానీ తర్వాత అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతాను, ఎడిటింగ్లో ఇన్వాల్వ్ అవుతాను అంటారు. నీ సినిమా వరకు అది జరుగుతుందా? వేరే డైరెక్టర్ అయితే జరగకపోవచ్చు గాక, జరగదుగా, జరగదు. ఇబ్బందులు వస్తాయి, ఖచ్చితంగా వస్తుంది. ఆ ఇబ్బందులను ఫేస్ చేయాలి, కలిసి వెళ్ళాల్సిందే ముందుకి, తప్పదన్నా. ఆ ఇబ్బందులను అంటే ఇది నేను నిర్మాత అయినప్పటికీ కూడా మా ఇద్దరికి మధ్య కూడా ఓపెన్గా చెప్తున్నా, వీడు నా ఫ్రెండ్ చైల్డ్హుడ్ నుంచి, ఐ మీన్ ఒక 10 yearsగా ఫ్రెండ్స్ కాబట్టి చెప్తున్నా. మా ఇద్దరికి కూడా పలు సందర్భాల్లో విభేదాలు ఉన్నాయి. చాలా తిట్టుకున్నాం, డబ్బింగ్ వచ్చేంత వరకు చాలా తిట్టుకున్నాం, చాలా కొట్టుకున్నాం, ఇద్దరం కలిసి ఏడ్చాం, కౌగిలించుకున్నాం. అంతెందుకు 3 రోజుల ముందు రాత్రి కూడా మేము ఇద్దరం కొట్టుకుంటున్నాం. కానీ అది దేనికో నాది రైటా నీది రైటా గురించి కాదు, మన సినిమా రైటా, మన పోస్టర్ కరెక్ట్గా వెళ్తోందా, మనం ఏమనుకుంటున్నాం, సౌండ్లో ఇది అనుకుంటున్నాం. నా అదృష్టం ఈ సినిమాకి మాత్రం వరుణ్ నన్ను ఒక ఫిల్మ్ మేకర్గా చూశాడు. అండ్ మేమిద్దరం నమ్ముతోంది ఏంటంటే ఫిల్మ్ మేకింగ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ 1 person, ఇట్ ఈస్ అ కొలాబరేటివ్ ఆర్ట్. అందరూ నమ్మాలి, అది అవుతేనే గ్యాంగ్ అందరూ కలిసి మంచి సినిమా చేయగలరు. ఇంక్లూడింగ్ మై సౌండ్ డిజైనర్స్ టు ఎడిట్ నుంచి మా లైన్ ప్రొడ్యూసర్ నుంచి అందరూ అలైన్ అవ్వాల్సిందే, లేదంటే మాత్రం అవ్వదన్న. కొలాబరేటివ్ ఆర్టే సినిమా, 24 క్రాఫ్ట్స్ కలిపి డైరెక్షన్ చేసేది సినిమా. డైరెక్టర్ విల్ లీడ్ ఆల్ దీస్ డైరెక్షన్స్ అండ్ ఇందులో ఏది రైట్ అని చెప్తాడు. నేను 10 ఐడియాలు ఇస్తాను, ఇందులో ఇది బాగుంది అంటాడు, లేదంటే ఏది వద్దంటాడు. కానీ ఆ కొలాబరేటివ్ ఆర్ట్ లేకపోతే చాలామంది ఆ మూసలో గుర్రంకి ఇలా పెడతారు కదా, ఈ 2 ఇటు అటు చూడకుండా ఒకటి, ఆ మూసలో వెళ్ళిపోతారు. కొన్నిసార్లు వర్క్ అవ్వచ్చేమో, కానీ అన్నిసార్లు అయితే అవ్వదు. అది నా నమ్మకం అన్న. నందు ఫైనల్గా ఆయన ట్రైలర్లో జనాలకి యూత్కి ఏం కావాలో అన్నీ ఉన్నాయి. లంచ్ ఇన్ వాడ్కా, ఒక పచ్చి బూత్ని కూడా చాలా వెరైటీ. అది అసలు బూత్ కాదమ్మా, లంచ్ వోడ్కా. అంటే లంచ్ చేస్తూ వోడ్కా తాగే వాళ్ళని లంచ్ వోడ్కా. గీతా మాధురి గారికి సినిమా చూపించారా? మాధురికి కథ తెలిసిన రోజు నుంచే గీతాకి మొత్తం ప్రతిదీ తెలుసు. ఏ రోజు కూడా నా సినిమా గురించి కాన్ఫిడెంట్గా లేని గీత నిన్న రాత్రి కూడా మా అమ్మ అంటోంది, మాధురి నేను ఒక వల్నరబిలిటీ ఉంటుంది కదా, నేను భయం, ఎంత సినిమా గురించి కాన్ఫిడెంట్గా ఉన్నా ఒక మనమే నిర్మాత, మనం ప్రాఫిట్స్లో ఉన్నప్పటికీ కూడా మనం వదిలేలేమా, నాకు డబ్బులు ఇచ్చారు కదా నేను ఇంటికి వెళ్ళి దుప్పటి వేసుకుని పడుకోలేను. ప్రతి నిమిషం రాత్రి పగలు పనిచేస్తూనే ఉన్నాం. సో నాకు ఒక సెన్సిటివిటీ ఉంది, ఒక చిన్న షివరింగ్ ఉంది. నేను అమ్మతో మాట్లాడుతున్నాను నిన్న రాత్రి, అమ్మతో చెప్పి, అమ్మ జాతకం చూపించమ్మా ఎలా ఉందో అని అడిగా. నిజంగా ఏంట్రా అలా అంటున్నావు అంటే, లేదమ్మా నాకు ఈ నేళ్ళ నాకు అసలు నాకు అర్థం కావట్లేదు, మనం ఏంటి నేను ఇంకో ఉద్యోగం చేసుకోవాలా, నాకు అసలు అర్థం కావట్లేదు అంటే, మా అమ్మ తీసుకున్న ఎగ్జాంపుల్ గీత గురించి తీసుకుంది. అరే ఇన్నేళ్ల గురించి నువ్వు చెప్తున్నావు, 10 ఏళ్ళు నీ పెళ్ళి, గీత ఇన్నేళ్లలో లేని కాన్ఫిడెన్స్ నాకు చూపిస్తోందిరా ఇంట్లో ఉండి. అత్తయ్య గారు మీరు చూడండి ఈ సినిమా, నందు ఎంత బాగా తీశాడో నేను చూశాను, ఎంత బాగుంటుంది సినిమా, బికాస్ షీఈస్ బీన్ సీయింగ్ అ లాట్ ఆఫ్ ఫుటేజ్ ఫ్రమ్ ద ఫిలిం. సో గీత చాలా కాన్ఫిడెంట్గా ఉంది అండ్ షీ బిలీవ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఆన్ దిస్ నోట్ నాకు గీతకు కూడా థ్యాంక్స్ చెప్పాలి, బికాస్ ఈ ప్రాసెస్లో చాలా, ఇవాళ పొద్దున కూడా నేను ఇంటి నుంచి బయటికి వస్తుంటే నా పిల్లాడు ఏడుస్తున్నాడు కారణం, నాకు అసలు టైం స్పెండ్ చేయడానికి ఒక్క నిమిషం కూడా దొరకట్లే ఇంట్లో. మనం అన్నిట్లో ఉండాలి, నేను ప్రతి దాంట్లో మేము కలిసి చేసుకున్నాం కాబట్టి. సో ఆన్ దిస్ నోట్ ఐ జస్ట్ లైక్ టు థ్యాంక్ గీత. ప్రతి ఒక్కరి జీవితంలో గీత లాంటి ఒక వైఫ్ ఉంటే సపోర్ట్ బాగుంటుంది. ప్రతి సినిమా ప్రీ రిలీజ్కి వాటికి గీతా భగత్ లాంటి యాంకర్ ఉంటే ఆ ఈవెంట్ కూడా బాగుంటుంది. ఈ 2 గీతలు గీతా భగత్ అన్న, గీతలు బాగా పనిచేస్తున్నాయి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. యూ బీన్ సపోర్టింగ్ మీ ఫస్ట్ నుంచి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బోలెడు మంది సక్సెస్ మీట్లో కలుద్దాం అన్నారా, థ్యాంక్ యూ అన్న. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఒక్కటే ఆన్ ద థ్యాంక్స్ నోట్ ఒకటి చెప్పాలి, ఈ సినిమాని బిలీవ్ చేసి సురేష్ గారి తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి హెల్ప్ చేసినటువంటి మా ప్రవీణ్ సార్కి ఐ లవ్ యూ సార్, ఫర్ ఎవర్ ఐఎమ్ యువర్ హీరో సార్. ప్రవీణ్ సార్ ఐ లవ్ యూ సార్. అండ్ మా వెంకట్ సిద్ధారెడ్డి గారు, నా దగ్గర ఇంకా మెసేజ్ ఉంటుంది, సార్ ఎక్కడున్నారో తెలియదు. వెంకట్ సిద్ధారెడ్డి గారు ఈజ్ ద మ్యాన్ బిహైండ్ పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది, కేర్ ఆఫ్ కంచరపాలెం. హీజ్ అ రైటర్ హిమ్సెల్ఫ్ అండ్ మెనీ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్. వెంకట్ సిద్ధారెడ్డి గారు తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ నుంచి బయటికి వెళ్ళి పనిచేసి మళ్ళీ తిరిగి సురేష్ ప్రొడక్షన్స్కి వచ్చిన తర్వాత ఆయన చూసినటువంటి ఫస్ట్ సినిమా చూసి ఇది చేద్దాం అనుకుంటున్నాం అని సురేష్ బాబు గారు అంటే, సినిమా చూసి నాకు మెసేజ్ పెట్టారు, గత 3-4 ఏళ్లలో నేను చూసిన బెస్ట్ ఫిలిం నందు, లెట్స్ టేక్ దిస్ ఫార్వర్డ్ ఇన్ అ వెరీ బిగ్ వే అని వెంకట్ సిద్ధారెడ్డి సార్ కూడా నాకు మెసేజ్ చేశారు. ఐ హ్యావ్ దట్ మెసేజ్. సో వెంకట్ సిద్ధారెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆల్సో రానా అన్న అండ్ సురేష్ బాబు గారు సార్ అండ్ అన్న, వీ లవ్ యూ.
మేము మీ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేం. ఫర్ ఎవర్ మేము ఎస్పీకి, స్పిరిట్ మీడియాకి రుణపడి ఉంటాం. సార్, తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి, సురేష్ బాబు గారు, రానా అన్న తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి సపోర్ట్ చేస్తున్నటువంటి సినిమా ఈజ్ సైక్ సిద్ధార్థ, రిలీజింగ్ ఆన్ December 12th. ఐ ప్రామిస్ యూ విల్ ఆల్ లవ్ ఇట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ట్రైలర్ చాలా బాగుంది. మీ లైఫ్లో ఎలాగో గీత ఉంది, ఈ సినిమాతో మీ రాత కూడా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో స్వీట్ గీతా భగత్ గారు అండ్ వంశీశేఖర్ అన్న. నేను ఎమోషనల్ అయితే వాళ్ళు వచ్చి నన్ను బయటికి తీసుకెళ్ళి చాలా ఎమోషనల్లీ బ్యాలెన్స్ చేసి తీసుకొచ్చారు. నా జర్నీని వాళ్ళు చాలా సంవత్సరాలుగా చూస్తున్నారు. ఐ విల్ మేక్ యూ ప్రౌడ్ అన్న. మీ కష్టం వృధా పోనివ్వను నేను. నా కోసం మీరు చాలా పుష్ చేస్తున్నారు. అయినో మీ కష్టం కూడా వృధా పోనీయకుండా మీరు చేసే పనికి నేను నించుంటానన్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గీత, థ్యాంక్స్ రే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, థ్యాంక్ యూ. అండ్ మీరు ఇలానే ఎప్పుడు ఇదే స్పిరిట్తో ఉండాలని కోరుకుంటున్నా, అంటే స్పిరిట్ మీడియాతో కూడా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ. ట్రైలర్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ సినిమా December 12, సేవ్ ద డేట్. సో సైక్ సిద్ధార్థ మిమ్మల్ని అందరినీ పలకరించడానికి వచ్చేస్తున్నారు అనమాట. అండ్ ఎస్, టుడేస్ ఈవెంట్ బై యువి మీడియా. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.